అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. ఈయన గారి మాటలు ఈయన హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. హౌసింగ్ రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. 20 లక్షల ఇళ్లు కట్టిస్తాము, కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా, మరి కట్టాడా 10 లక్షల ఇళ్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. 20 లక్షల ఇండ్లు కడతా అని చెప్పి చెప్పాడు. మరి 20 లక్షల ఇండ్లు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కడుతుందో లేకపోతే ఈయన గారు కడతారో ప్రభుత్వం కడతాదో నాకైతే తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం. మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా నాకైతే తెలియదు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లా అంటేనే బలహీన వర్గాల జిల్లా. 10 సీట్లుంటే శాసనసభకి అందులో 7 సీట్లలో ఎస్సీ ఎస్టీ సోదరులకే రిజర్వేషన్ చేయబడి ఉంది. 3 సీట్లు మాత్రమే జనరల్ సీట్లు. నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఏం చెప్పారు మీరు ఎలక్షన్లకు ముందు? ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీలకి ఎస్టీలకి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమేనా? దళిత సోదరుడు కానీ ఒక్క గిరిజన సోదరుడు కానీ ఖమ్మం జిల్లాలో 6 లక్షల రూపాయలు ఇచ్చారా? ఇంటికి ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ సిగ్గు లేకుండా 20 లక్షల ఇళ్లు కట్టిస్తా, కట్టించిన తర్వాతనే ఓట్లు అడుగుతా అంటున్నావు కదా పొంగులేటి గారు. ధైర్యం ఉంటే మాట మీద నిలబడి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు మీకు, ఇల్లు కట్టే తెలివి లేదు మీకు. కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు? రైతు ఖాతాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 అని ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది, ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఇలా పరిస్థితున్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒక్కసారి ఆధార్ కార్డులు పెట్టుకొని దాని మీద రాళ్లు పెట్టుకొని మళ్ళీ కడుపు కాళ్ళు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు, మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంట కొత్తగా. మళ్ళీ భూమి శిస్తు, కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు విండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అనేది ఒకటే మాట, ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం, అయితేనేమి యువకులు పెద్ద మనుషులైతేనేమి అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి, తేట తెల్లమైనాయి. ఏమంటున్నాం ఈరోజు మనందరం కూడా? మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారైతే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ కార్డులు తీసుకుంటారు అంటున్నావు కదా మంత్రి గారు. మీ గ్యారంటీ కార్డులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను. భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఇంకా సిగ్గు లేకుండా 99 రోజుల్లోనే 100 రోజుల్లోనే అటున్న చంద్రుడిని ఇక్కడ పెడతామని చెప్పిన సన్నాసులు ఇలా చేతగాక
మొఖం బాగాలేక ఆయనకటి కూడా అద్దం పగలు కొట్టుకున్నాడంట. అట్లాగా ఇలా వీళ్ళు మాట్లాడితే పనికి మాలిన కారు కూతలు కూస్తా ఉన్నారు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు. కేసీఆర్ అప్పులపాలు చేసినాడు. నేను అడుగుతా ఉన్నా రెవెన్యూ మంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడా? నిజమే అనుకుందాం. ఒక్క నిమిషం మీరు చెప్పే తప్పుడు కూతలు ఒక్క నిమిషం నిజం అనుకుందాం. మరి ఏం చేశారు కేసీఆర్ అప్పులపాలు చేస్తే? చేశాడే అనుకుందాం. అప్పు ఏం చేసినాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు అంటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్ళని మన బీడు భూములకు తీసుకొచ్చాడు. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేసి పండగా నిలబడ్డాడు. ప్రాజెక్టు రికార్డు సమయంలో 9 నెలల్లో పూర్తి చేసి తిరుమలాయపాలెం మండలం గాని పాలేరు నియోజకవర్గం గాని నీళ్లిచ్చిన మాట వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దశాబ్దాలుగా వెనుకబడ్డ పథకం 90% పూర్తి చేసిన మాట వాస్తవం కాదా? 45,000 చెరువులు మిషన్ కాకతీయలో బాగున్న మాట వాస్తవం కాదా? అవును, కేసీఆర్ గారు అప్పు చేశారు. ఏం చేశారు కేసీఆర్? అప్పు చేసి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల మాట వాస్తవం కాదా? కేసీఆర్ గారు అప్పు చేశారు. చేసి వాస్తవం కాదా? 29,000 కోట్లు కేసీఆర్ అప్పు చేశాడు. కరెంట్ ఇవ్వకుండా మీరు కష్టపెడితే రైతాంగాన్ని 24 గంటల రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క 50,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్. ఉచిత కరెంటు కోసం, కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్. ఇవాళ నేను పాలేరుకొచ్చి ఇక్కడ హెలిప్యాడ్ లో ఎక్కడ దిగాను? నేను నర్సింగ్ కాలేజ్ ఉన్నదా? నర్సింగ్ కాలేజ్ ఇదివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నదా? ఇదివరకు మెడికల్ కాలేజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60 ఏళ్ల నికృష్టమైన పరిపాలనలో ఎన్నడన్నా ఆలోచన చేశారా? అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు అప్పు చేసిన మా ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, మా బీసీ పిల్లలు, మా మైనారిటీ పిల్లలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు మెడికల్ విద్య, నర్సింగ్ విద్య, ఇంజనీరింగ్ కళాశాల విద్య అందుకోవాలని ఇవాళ మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మెడికల్ కళాశాలలు, 2 నర్సింగ్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల మాట వాస్తవం కాదా? అవును, కేసీఆర్ గారు అప్పు చేశారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసిండు. ఆడ